ఆరాధనకై మనము చేరువచ్చుండగా ఆరాధనకు సహకారంగా దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకున్నాం. అయితే వారు వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయమున ఆరాధించడానికై మనం వచ్చి ఉన్నాం. రొట్టె విరుస్తూ ఆయన యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి మనం వచ్చి ఉన్నాం. ఆరాధించడానికి వచ్చినటువంటి మనము మన యొక్క దృష్టి సిలువ వేయబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆ సిలువ కార్యము వైపు, సిలువలో ఆయన పడినటువంటి వేదన, అది మనం ఎప్పుడైతే దానిపైన మనం దృష్టి ఉంచుతామో అప్పుడే ఆయన కోరినటువంటి ఆరాధన మనం చేయగలం. ఎందుకు అంటే ఆ సిలువలో మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మన పక్షముగా ఆయన నిలవబడి ఆయన పొందినటువంటి వేదనలు, ఆయన పొందినటువంటి బాధ, ఆ భయంకరమైన మరణం ఎప్పుడైతే మనం దృష్టిస్తామో అప్పుడు మన యొక్క హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. కనుక ఆయన కోరిన విధంగా మనం ఆయన్ను ఆరాధించగలం. అప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు. ఆయన మన నుంచి కోరుకునేది అది ఒక్కటే, ఇంకేది ఆయన కోరుకోవడం లేదు. కానీ ఆయన మన కొరకై చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకొని యథార్థముగా విరిగి నలిగినటువంటి మనస్సుతో, ఆత్మతో, సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. అనగా పెదవులతో కాకుండా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క శిలువ కార్యంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఇక్కడ వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరిని కోరుకుంటూ ఉన్నారు, ఎవరిని తృణీకరిస్తూ ఉన్నారో ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వీనిని వద్దు అంటూ ఉన్నారు. వీడు లేక వీనిని వద్దు అన్నటువంటి ఒక మాట వారు సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఒక మర్యాద లేనటువంటి, అవమానకరమైనటువంటి రీతిగా ఆయన ఎవరో మరి ఒక రకంగా వారికి అర్థమైనప్పటికీ, ఎందుకంటే ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన బోధించిన బోధలు ఉన్నాయి, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా వారు కన్నులారా చూచారు. కానీ వాటిని గ్రహించలేని స్థితిలో ఉండి ఆయన ఎవరో కొంత మట్టుకు అర్థమైనా కూడా ఆయన్ను తృణీకరించినటువంటి వారుగా మనం చూస్తాం. అయితే విడుదల చేయమంటా ఉన్నారు. ఎవరిని విడుదల చేయాలి? బరబ్బను విడుదల చేయండి అని. ఆ బరబ్బ ఎవరంట? ఈ బరబ్బ బందిపోటు దొంగ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక నిర్బంధించి దోచుకునేటటువంటి ఒక దొంగను బందిపోటు దొంగ అంటాం. అంత ఘోరమైనటువంటి దొంగను కోరుకుంటా ఉన్నారు. కానీ అంతకాలం ఒకవేళ ఆయన గురించి పూర్తిగా అవగాహన లేనప్పటికీ ఆయన ఎవరికి కీడు చేసినది వారు ఎప్పుడూ చూడలేదు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, తర్వాత దయ్యం పట్టిన వారిని విడిపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. ఎవరు వారిని దగ్గర తీసిన వారు కాదు, అలాంటి వారిని ముట్టి ఆయన బాగు చేశాడు. సమాధిలో ఉండగా మరి లాజరు సమాధిలో ఉండగా 3 దినములైంది. మరి వారు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఎవరు ఓదార్చలేరు. ఆ సమయాన యేసు ప్రభు తానే వెళ్ళి లాజరును బయటికి పిలిచి సజీవునిగా వారి చేతికి అప్పగించి ఆదరించినవాడు. ఇలాంటి గొప్ప కార్యములు చేశాడే తప్ప ఎవరిని బాధ పెట్టినవాడు కాడు, ఎవరిని ఇబ్బంది పెట్టినవాడు కాదు, ఎవరిని దుఃఖపెట్టినవాడు కాదు. అయితే వీరు బరబ్బను కోరుకుంటా ఉన్నారు. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బను కోరుకుంటూ ఉన్నారు. కానీ మరి
ఇంతగా మేలు చేసినటువంటి యేసు ప్రభువును మాత్రం వారు కోరుకోవడం లేదు. అన్యాయంగా ఆయనను వారు అప్పగించారు అని మనం చూస్తాం. అంతేకాదు ఈ యొక్క బరబ్బ ఎలాంటి వాడు అంటే ప్రసిద్ధుడైనటువంటి ఒక దొంగగా ఆయన గురించి మనం సువార్తల్లో చదువుతాం. అంతేకాదు ఒక నరహంతకుడు అని కూడా ఆయన గురించి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అటువంటి వారిని విడుదల చేయమని కోరుతూ ఉన్నారు, కానీ మన ప్రభువును వారు కోరుకోవడం లేదు. అంటే తృణీకరించినటువంటి వారు, తృణీకారము పొందినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయనను తృణీకరించారు, నిరాకరించారు, విసర్జించారు అనే మాటలు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమే అని. ఆయన తృణీకరింపబడినటువంటి వాడు, మనుషుల వలన విసర్జించబడినటువంటి వాడు అని ఆయన గురించి మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరో మనం ఎరుగుదాం. లేఖనాలను బట్టి మనం ఎరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాం. ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి దేవుడు ఎల్లప్పుడూ వేవేల దూతల చేత అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉండి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి వాడు. ఆయన మన నిమిత్తం మనం ఇంకా పాపులమై ఉండగానే తన యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి ఈ లోకానికి దీనునిగా ఆయన దిగి వచ్చాడు. కాబట్టి అటువంటి ఒక దేవుణ్ణి, అటువంటి మహాప్రభువును వారు తృణీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరు ఆయన్ను తృణీకరించారు, ఎవరు ఆయన్ను వద్దంటా ఉన్నారు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు అంటే ఆయన సొంతవారు, యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, ఆయన సొంతవారు, వారు కూడా ఆయన్ను తృణీకరించినటువంటి వారు, ఆయన్ను వద్దు అని ఆయనను అంగీకరించినటువంటి వారు కాదు అని మనం ఆయన గురించి చూస్తాం. అంటే సొంతవారే, ఆయనకు నెలవైనటువంటి వారు, స్వకీయులు ఆయన్ను తృణీకరించారు. రెండవదిగా ఎవరు తృణీకరించారు అంటే, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకం ఆయన్ను ద్వేషించింది, లోకం ఆయన్ను తృణీకరించింది, లోకం ఆయన్ను వద్దు అనుకుంది కదా. అక్కడ కూడి వచ్చిన వారందరూ కేకలు వేస్తూ ఉన్నారు, వీడు మాకొద్దు, వీడిని సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3:16లో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు, అదే లోకం ఈయనను ద్వేషించింది, అదే లోకం ఈయనను తృణీకరించింది, అదే లోకం ఈయనను అవమానపరిచింది, అదే లోకం ఈయనను అవమానపరిచి హేళన చేసి ముఖం మీద ఉమ్మివేసి ఘోరమైనటువంటి శిక్షకు గురి చేసినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా ఎవరు ఆయనను తృణీకరించారు అంటే, తన సొంత వారైనటువంటి యూదుల గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. యూదులు ఆయనను నిరాకరించారు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఎటువంటి వారిని ఆయన తృణీకరించారు అంటే, పరిశుద్ధుడు నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎంత మాత్రం అపవిత్రత లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు ఈ లోకంలో, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఈ యొక్క పదాలన్నీ, పరిశుద్ధుడు కానివ్వండి, నీతిమంతుడు కానివ్వండి, ఇలాంటి పదాలు ఆయనకు మాత్రమే ఆపాదించవలసినటువంటివి. ఇంకా ఏ మానవునికి ఆపాదించలేము. ఏ మానవుడు అంత పరిశుద్ధుడు కాదు, ఏ మానవుడు నీతిమంతుడు కాదు. పరిశుద్ధులుగా తీర్చబడ్డాం ఈరోజు ఆ పరిశుద్ధుని ద్వారా, నీతిమంతులంగా తీర్చబడ్డాం ఆ నీతిమంతుని ద్వారా. అంతేకాని మనము పరిశుద్ధులం కాదు, మనం నీతిమంతులము కాదు. లోకంలో ఇంకెవరు కూడా పరిశుద్ధులు లేరు, నీతిమంతులు కూడా లేరు.
కానీ అలాంటి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి, అలాంటి నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, రక్షకుడైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు నిరాకరించారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి వారైనా నిరాకరించింది, మనం నిరాకరించలేదా? మన యొక్క మునుపటి జీవితాన్ని మనం చూస్తే ప్రభువు నమ్ముకొనక పూర్వం ఎన్నోసార్లు దేవుడు ఇలాగా ఆయన గురించిన వర్తమానం మనకు అందించాడు. మన సమీపమునకు తీసుకొని వచ్చాడు వర్తమానాన్ని. ఎన్నోసార్లు మనతో మాట్లాడినాడు, కానీ ఆయన వద్దు అని త్రోసిపుచ్చినటువంటి వారం మనం. మన యొక్క జీవితాల ద్వారా ఆయనను ఎంతగా బాధించామో మనకు తెలుసు. ఆయనను అంగీకరించకపోగా ఆయనను తృణీకరించడం మాత్రమే కాకుండా ఆయన మనసును గాయపరిచినటువంటి వారు. ఎందుకు అంటే ఆయనకి ఏదైతే ఇష్టం లేదని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడో అదే చేసినటువంటి వారు. ఏదైతే వద్దు అంటూ ఉన్నాడో అదే చేశాం. ఏదైతే ఆయన అసహించుకుంటాడో దాన్నే మనం ప్రేమించాం. మరి ఎంత బాధపడ్డాడో ఆయన మన గురించి. మనం నమ్మకపూర్వం మన యొక్క స్థితి అదే. మనం కూడా ఆయనను తృణీకరించాం, ఆయనను నిరాకరించాం, ఆయన వద్దు అని త్రోసిపుచ్చినటువంటి వారు. ఆనాడు వారు బరబ్బను కోరుకున్నారు, కానీ మనం అపవాదిని కోరుకున్నాం. వానికి ఇష్టమైన కార్యాలు మనం కోరుకున్నాం. వాడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళినటువంటి వారు. దాన్ని ఇష్టపడ్డాం, కానీ దేవుణ్ణి ఎంత మాత్రం ఇష్టపడలేదు. పోనీ ఆయన మనకి ఏదైనా కీడు చేశాడా? మనకి ఏ కీడు చేయలేదు. ఆయన అనుదినం అనునిత్యం మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నిన్న రాత్రి విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకున్నాం, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుమని. ఆపత్కాలంలో మనల్ని ఆదుకున్నటువంటి దేవుడు, ఆపత్కాలంలో మనల్ని ఉద్ధరించినటువంటి దేవుడు, ఆపత్కాలంలో మనకు సహాయం చేసినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం తృణీకరించాం. అటువంటి దేవుణ్ణి వద్దు అనుకొని అపవాది వెంట పడినటువంటి వారు, అపవాది క్రియలు కలిగినటువంటి వారు. అయితే ఆయన మనల్ని ఎంతమాత్రం తృణీకరించినటువంటి వాడు కాదు, ఆయన మనల్ని ఎంతమాత్రం తోసిపుచ్చినటువంటి వాడు కాదు అని మనం చూస్తూ ఉన్నాం. తృణీకరించినటువంటి మనల్ని ఆయన రక్షించాడు. తృణీకరించినటువంటి మనల్ని ఆయన క్షమించాడు. శిలువలో కూడా ఆయన పలికినటువంటి మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. వారు యేసు ప్రభువును బాధ పెట్టారు, ఆయన హింసిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, ఉమ్మివేశారు, భయంకరంగా ఆయనను బాధ పెడతా ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, వారు ఏం చేస్తూ ఉన్నారు వారికి తెలియదు, వారిని క్షమించు అని అడిగినటువంటి వాడు. వాస్తవానికి మనల్ని క్షమించిన విధానం కూడా అదే. మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒక్క మాట మాత్రమే చెప్పాం, కానీ మన పాపాన్నంతా ఒక్కసారి ఆయన చూస్తే మనం క్షమించేటటువంటి రీతిగా మన పాపాలు లేవు. ఎంతో విరోధంగా పాపం చేసినటువంటి వారు, కానీ ఆ ఒక్క మాట పలకగానే ప్రేమామయుడైనటువంటి దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించాడు. ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎన్నో పాపాలు, కొన్ని ఏళ్ళు కదా ఎప్పుడు నమ్ముకున్నాం ప్రభువును. ఆ ప్రభువును నమ్ముకోకపోవడం అన్ని సంవత్సరాలు, ప్రతి దినం ప్రతి సెకండ్ కూడా ఆయన్ను బాధ పెట్టాం మన యొక్క జీవితాల ద్వారా. ఆయన మనల్ని చూడలేకపోయాడు మనం పాపం చేస్తూ ఉంటే. అంత భయంకరమైన పాపాత్ములం మనం. కానీ ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని, ఆయన నన్ను నీ కుమారునిగా చేసుకో. అర్హత ఉందా అడగడానికి? కుమారునిగా చేసుకోమని అడగడానికి అర్హత లేదు. ఎందుకంటే అంత ఘోరమైన పాపాలు చేశాము. కానీ ఆయన తోసిపుచ్చాడా మనలో? ఆయన ఎప్పుడూ తోసిపుచ్చలేదు, ఆయన తృణీకరించలేదు. అంత ఘోరమైన పాపాలు చేసి ఆయన పాదముల మీద పడగానే ఆ ఒక్క మాట పలకగానే హక్కున చేర్చుకున్నటువంటి వాడు. ఈనాడు ఆయన కుమారులము అని పిలువబడతా ఉన్నాం. ఆ ఒక్క కార్యమే మనం చేసింది. కానీ మనల్ని రక్షించడానికి ఆయన చేసిన కార్యం 33.5 సంవత్సరాలు కూడా ఆయన బాధలు అనుభవించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 6 గంటల కాలం శిలువ మీద ఆయన పడినటువంటి వేదన, అది ఎన్నడూ మనం మర్చిపోలేనటువంటిది. మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై, మన దోషముల కొరకై ఆయన ఎంత వేదన పడ్డాడు. సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి ఆ ప్రభువే ఆ శిలువ కార్యాన్ని తలపోసుకున్నప్పుడు ఆయనకే తట్టుకోలేక ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు. చూడండి, ఆ దేవాది దేవుడే దాన్ని మానవునిగా ఉన్నప్పుడు అది నా చేత కాదేమో అన్నట్టుగా తండ్రి నీ చిత్తమైతే అంటే ఎంత ఘోరమైన మరణం అది. అయితే వెనుకంజ వేయలేదు ఆయన.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. 12వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలోనికి వస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అంట. ఆయన ముందు ఒక ఆనందం ఉంది. ఇవన్నీ ఎందుకు ఆయన తట్టుకున్నాడు? తృణీకరిస్తూ ఉంటే, వద్దు అంటూ ఉంటే, త్రోసిపుచ్చుతూ ఉంటే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఆయన ముందు ఒక ఆనందం ఉంది. ఇదిగో చెడిపోయినటువంటి మానవులమైనటువంటి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ అపారమైనటువంటిది. చెడిపోయి కంపు కొడుతున్నటువంటి జీవితాలు మనవి, దుర్నీతితో నిండినటువంటి జీవితాలు మనవి. అక్కడి నుంచి మనల్ని ఎత్తేవాడేవాడు లేడు, అక్కడి నుంచి మనం రక్షించేవాడేవాడు లేడు. కానీ ఆయన ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుంచి, ఆ మురికిలో నుంచి మనల్ని తీసి, మనల్ని కడిగి శుద్ధి చేసి, పరిశుద్ధులుగా చేసి తనతో కూడా కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎవరు ఆ స్థితిలో ఉన్నవాడిని ఎవరు దగ్గరికి కూడా పోడు. ఈనాడు ఎవరైనా తాగి పడిపోతారు రొచ్చుగుంతలో, వాని దగ్గరికి కూడా పోడు. అలాంటి వాడు పోవాల్సిందే తప్ప ఇంకోటి పోడు. కానీ అంతకంటే భయంకరమైన స్థితి, వాడు తాగి పడిపోయాడు, మనం తాగలేదు. మనము మంచి స్థితిలోనే ఉండి దేవుని బాధించాం, దేవునికి ఇష్టం కానీ పాపకార్యాలు చేశాం, ఆయన ఎంతగానో బాధ పెట్టాం మనం. అసలు పాపం అంటే అసహించుకునేవాడు ఆయన. అయితే పాపిని ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు, మనం క్షమించాడు, మనల్ని తీసుకొని తనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఎంత ఉన్నతమైన స్థితి! ఆ ఆనందం ఆయన ముందుంది. ఇగో నా కుమారుడు, నా కుమార్తె దారి తిప్పిపోయారు, నాకు దూరం అయిపోయారు, వారిని ఎలాగైనా శుద్ధి చేసి నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి, వాడు నాతో ఉండాలి. అది ఆయన యొక్క ప్రేమ. అందుకోసమే దేన్ని లెక్క చేయలేదు, దిగి రావడానికి ఆ ఉన్నతమైన సింహాసనాన్ని లెక్క చేయలేదు, ఆ మహామహిమను లెక్క చేయలేదు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి వారు ఆయన్ను నిరాకరిస్తూ ఉంటే, ఆయన్ను హేళన చేస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటే కూడా ఏమాత్రం అడ్డు చెప్పిన వాడు కాదు. ఎందుకంటే ఆయన ముందున్న ఆనందం ఒకటే, మనం ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి. అదే ఆయన ఒక ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, ఆయనను అందరూ తృణీకరించాడు, కానీ మనము తృణీకరించాం. కానీ ఆయన మాత్రం మనను తృణీకరించి, మనం ఆయన వద్దు అన్నాడు. మనం బరబ్బ కంటే ఘోరమైనటువంటి అపవాదిని మనం కోరుకున్నాం. కానీ ఆయన మాత్రం మనం తృణీకరించలేదు. ఎప్పుడూ మన పాపమును ఎత్తి చూపలేదు ఆయన. మనం వెళ్ళి ప్రభువా నేను పాపిని అనగానే ఇంతకాలం నీ జీవితం ఏంటిరా అని మన జీవితాన్ని మన ముందు ఎప్పుడు పెట్టలేదు ఆయన. ఆ మాట అనగానే క్షమించాడు, అంతే. అది ఆయన ప్రేమ. ఈ ప్రేమకు ఏం చెల్లించగలమండి? ఏం చెల్లించగలం ఆయన? ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర సాష్టాంగపడాలంతే. నేనేం ప్రభువా, నేను ఒట్టివాడిని, ఆయన ఎందుకు ప్రేమించాను? ఎక్కడున్నాను నేను? ఎంత పాప జీవితం నాది, ఎంత రోత జీవితం నాది. నన్ను ప్రేమించావు, నేను తృణీకరించాను, నన్ను ప్రేమించావు. నేను నిన్ను నిరాకరించాను, నన్ను ముద్దు పెట్టుకున్నాను, నన్ను కౌగలించుకున్నావు ప్రభువా. ఎంత గొప్ప ప్రేమ! ఆయన దగ్గర సాష్టాంగపడి మనపూర్వకంగా ఆయన ఆరాధించగలిగితే ఆయన ఎంత సంతోషపడతాడు. ఏ ఆనందము కొరకై ఆయన తృణీకరించబడ్డాడో, ఏ ఆనందం కొరకై సిలువను సహించాడో, ఈనాడు మనం ఏమాత్రం ఆ హృదయంతో ఆయన ఆరాధించగలిగితే ఆయన అంతకంటే ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన పొందిన ఆ అవమానం, హేళన మన ఆనందం కొరకే. ఆ ఆనందాన్ని ఆయన చూడాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఆయన్ను ఆరాధిద్దాం, కృతజ్ఞతాపూర్వకంగా. ఆయన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మనసారా సాష్టాంగపడి ఆయన్ను ఆరాధించి గణపరచడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగా.